అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మనం ఈ ఛానల్ ద్వారా ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచారపరంగా ఎలాంటి గ్రహస్థితి ఉన్నది, మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల వారికి రాశిపరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ఎలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది, ఎలాంటి గ్రహగతుల ప్రభావం వలన ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి అంశాలని మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశుల వారికి ప్రతి మాసంలో గ్రహగతులను అనుసరించి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి రాశుల వారికి ఏవైనా సమస్యలు, గోచారపరమైనటువంటి సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిణామాలు, అలాగే వారు ఎటువంటి వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వారు అటువంటి నియమాలను ఆచరించి వాటిని పాటించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలు కూడా మనం చిలకమర్తి రాశి ఫలితాలలో ఈ యొక్క కార్యక్రమాల్లో తెలుసుకుందాం. సింహరాశి వారికి నవంబర్ మాసం 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి విశేషంగా ఈ మాసంలో సింహరాశికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానంలో కేతు, అష్టమ స్థానంలో రాహు సంచారం. ఇంకా సింహరాశి వారికి విశేషించి దశమ స్థానంలో బృహస్పతి సంచరించడం, కళత్ర స్థానంలో శని సంచరించడం, అలాగే సింహరాశి వారికి విశేషంగా 3వ స్థానం, 4వ స్థానంలో రవి సంచరించడం, అలాగే ఈ మాసంలో 15వ తారీఖు తర్వాత 4వ స్థానంలో రవి బుధులు, పంచమంలో శుక్రుని యొక్క సంచార ప్రభావం చేత సింహరాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకి, గొడవలకి దూరంగా ఉండాలి. కంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతుంది. వాహనాల వంటివి నడిపేటప్పుడు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించండి సింహరాశి వారు. సింహరాశి రైతాంగానికి ఈ మాసం శుభ ఫలితాలని కొంత కలగజేస్తాయి. సింహరాశి సినీ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నవంబర్ మాసం 2024 సంవత్సరం సింహరాశి వారికి విశేషంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఈ మాసం చూసుకున్నట్లయితే వ్యాపారంలో టెన్షన్లు అధికంగా ఉంటాయి. ధనపరమైనటువంటి విషయాల్లో చికాకులు వేధిస్తూ ఉంటాయి. ఇక సింహరాశి రైతాంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందులు మాత్రం స్పష్టంగా కనపడుతున్నాయి. సింహరాశి వారికి నవంబర్ 2024లో విద్యార్థులకి ఈ మాసం కొంత కలిసి వస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో శుభ ఫలితాలని పొందుతారు. సింహరాశి స్త్రీలకి ఈ మాసం ఆరోగ్య విషయంలో, కుటుంబ వ్యవహారాల్లో కొంత సంతృప్తి కలుగుతుంది. స్త్రీలు మీరు చేసేటువంటి పనిలో కొంత సత్ఫలితాలను పొందుతారు. సింహరాశి స్త్రీలకి ఈ మాసం కొంత కలిసి వస్తుందని మాత్రం సూచిస్తున్నాను. మొత్తం మీద సింహరాశి వారికి నవంబర్ మాసం 2024 సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనపడుతూనే గొడవలకి, రాజకీయాలకి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో పొందాలి అనుకుంటే సింహరాశి వారు ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించాలి. సింహరాశి వారు విశేషంగా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, కార్తీక మాసంలో విశేషంగా
శివారాధన వంటివి చేయడం వల్ల, ఈశ్వరుడికి చెరుకు రసముతో అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల, తేనెతో అభిషేకం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలని సింహరాశి వారు పొందొచ్చు. సింహరాశి వారు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించాలని తెలియజేస్తున్నాను. కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం. న కార్తీకే సమో మాస, కార్తీకముతో సమానమైనటువంటి మాసం మరొక మాసం లేదని శాస్త్రం. కార్తీక మాసం ఇంత విశిష్టత కలగడానికి కారణం, పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని ఒక్కొక్క పురాణాన్ని తెలుసుకుంటూ ఉండగా ఏ మాసం ఉత్తమైనది, ఏ మాసం చాలా విశేషమైనది, ఆ మాసంలో ఎలాంటి పనులు ఆచరిస్తే జనులు తరింపబడతారు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు శౌనకాది మహామునులు చెప్పినటువంటి సమాధానం, ఇదే ప్రశ్నకి పూర్వం జనక మహారాజు కొలువుకి వశిష్ఠుడు ప్రవేశించినప్పుడు ఆ వశిష్ఠ మహారాజుని అనేక విధాలుగా సేవ వంటివి చేసినటువంటి జనక మహారాజు ఏ పని చేస్తే జనులకి పాపాలు నశించి పుణ్యము కలుగుతుంది, అతి త్వరగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన రహస్యాన్ని చెప్పమనగా వశిష్ఠుల వారు స్వయంగా కార్తీక పురాణాన్ని, కార్తీక మాస వైశిష్ట్యాన్ని జనక మహారాజుకి చెప్పినటువంటి విషయమే మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది. అందుకనే కార్తీక మాసం చాలా గొప్పదైనటువంటి మాసం. ఇంకా ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి మరొక అంశం, శివకేశవులకి భేదము లేకుండా ఇద్దరిని పూజించేటువంటి మాసం. కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి, బలి పాడ్యమి రోజు మహావిష్ణువుని పూజిస్తాం. విశేషంగా బలి చక్రవర్తిని పేరును తలుచుకోవడం, అలాగే వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించడం. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు, విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి చేయడం. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అంటే తులసి మొక్కని లక్ష్మీదేవిగా, ఉసిరి మొక్కని శ్రీ మహావిష్ణువుగా ఇద్దరిని పూజించేటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు. కార్తీక సోమవారాన్ని శివారాధనతో, ఈశ్వరారాధనతో మనం అభిషేకాలు వంటివి చేస్తాం. కార్తీక మాసం మొత్తం శివాలయాలలో అభిషేకాలు వంటివి ఆచరించడం, దీపారాధన వంటివి చేయడం విశేషం. ఎంతటి విశిష్టత ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. ఇలాంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కనుక నవగ్రహాలను ఆరాధించినట్లయితే మామూలు మాసంలో కన్నా కార్తీక మాసంలో చేసేటువంటి దానికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం, కుజగ్రహ శాంతులు, రాహుకేతు శాంతులు వంటివి కార్తీక మాసంలో చేసుకుంటే మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి వారు కార్తీక మాసంలో నవగ్రహ జపాలు, తపాలు, హోమాలు, శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విషయాల్లో కార్తీక స్నానం, కార్తీక దానం, కార్తీక జపం, తపం, హోమం వంటివి, అలాగే కార్తీక దీపారాధన, కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వంటివి ఎవరైతే ఆచరిస్తారో వారికి కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుందని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.